ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును బట్టి 2 విషయాలు జ్ఞాపకం చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఒకటి భక్తికి సంబంధించినది, రెండవది క్రియలకు సంబంధించినది. వీటిలో కొందరు జనులకు కనబడవలనని పైకి కనబడు రీతిగా తమ భక్తి జీవితాన్ని కనపరుస్తారు. క్రియల విషయంలో కూడా అదే రీతిగా వారు నడుస్తారు. అయితే దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నది, వారు మనుషుల మెప్పును పొందుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అలాగనే జరుగుతుంది. కానీ దేవుని యొద్ద నుండి వారికి మెప్పు ఏమాత్రమును కలగదు. రెండవది, మనుషులు మెప్పును పొందక దేవునికి యథార్థంగా కనబడవలనని దేవుని భక్తి చేసేవారు, భక్తికి తగిన క్రియలు చేయవారు ఉంటారు. వారి ప్రార్థన, పరిశుద్ధ జీవితం, భక్తికి తగిన క్రియలు అనగా ధర్మములు, ఉపకారములు మొదలగినవి ఏ విధమైన మనుషుల మెప్పును పొందాలని అనుకొనక అవసరతలకు తగిన రీతిలో దేవుని చేత నడిపించబట్టుకు నిలబడతారు. వీరికి దేవుడే వారు చేయుచున్న కార్యాలకు బదులుగా, ప్రార్థనలకు బదులుగా మనుషులు కనబడకపోయినా దేవుడు రహస్యమందు వారిని చూసి వాటికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల మెప్పు వలన కలిగేది ఏమీ లేదు, కానీ దేవుడు మెచ్చుకుంటే ఆ యోగ్యత వేరుగా ఉంటుంది. ఘనత, గొప్ప ఆశీర్వాదం, ఆనందం, ప్రార్థనలకు ప్రతిఫలం, ఇలా అనేకమైనవి దేవుని యొద్ద నుండి పొందుకోగలము. రహస్యముగా నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. వాటికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.